హాయ్ అండి. చలికాలంలో క్యారెట్ ఎక్కువగా దొరుకుతుంది కదా! చాలా సింపుల్‌గా క్యారెట్ హల్వాని ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక 2 స్పూన్స్ జీడిపప్పు, ఒక స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని వీటిని దూరగా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకొని, తర్వాత అదే నెయ్యిలో తురిమి పెట్టుకున్న క్యారెట్‌ని వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యారెట్ ఉడికించుకోవడానికి ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నానండి. ఈ క్యారెట్ ని పాలలోని దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకుంటూ పోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఇందులో వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం పల్చగా అవుతుంది. ఇది గట్టిగా వరకు ఇలా బాగా ఉడికించుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా దగ్గరకు అయిన తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పై నుండి దింపేసుకుంటే టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా ఈజీగా కూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.